హాయ్ ఫ్రెండ్స్, మొన్న డెంటింగ్ వర్క్ వీడియో అయితే పెట్టే కదండి. మరి పార్ట్ 2లో పెయింటింగ్ వర్క్ పెడతానని చెప్పాను కదా. అది పార్ట్ 2 పెయింట్ వర్క్ అయితే మరి వీడియో స్టార్ట్ చేశానండి. మరి ఇక్కడ వచ్చేసి పుట్టి వర్క్ అయితే చేస్తున్నానండి. అది ఏంటంటే డెంటింగ్ పెయింటింగ్ కూడా నేనే చేసుకుంటాను అండి. ఎవరికైతే నేను వేరే వర్కర్కి అప్పచెప్పను. ఎందుకంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తే నాకు నచ్చదండి. ఎందుకంటే ఫినిషింగ్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. అందుకే నేను డెంటింగ్ నేర్చుకున్నాను, పెయింటింగ్ నేర్చుకున్నాను. మరి ఈ పుట్టి వర్క్లో షేపులు ఎలా లాగాలి, షేపుల దగ్గర ఎక్కడ ఎలా అది పుట్టి పెడితే ఎలా షేపులు వస్తాయో చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేద్దాం చూడండి. మరి పుట్టి అయితే పెట్టేశానండి, డ్రై అయిపోయింది. ఇప్పుడు శాండ్ పేపర్తో ఫైలింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మామూలుగా విడిగా ఉన్న పేపర్తో పుట్టి పైన అలా పై పైన అలా అప్లై చేస్తే దాంట్లో ఉన్న కొంచెం తడి లాంటిది పేపర్కి అంటుకుపోతుందండి. తర్వాత కింద శాండ్ మిషన్ చూసారా, దాంతో ఫైల్ చేసుకోవాలి. నేను ఎక్కువ శాండ్ మిషనే వాడతానండి. దేనికంటే అది దాంతో ఫైల్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేద్దాం చూడండి.
ఓకే ఫ్రెండ్స్, చూడండి మొత్తం ఫైలింగ్ అయితే చేశాను డోరు. అది పైన డీప్ ఉంది చూసారా, అలా షేప్ వచ్చింది. అది మీకు డెంటింగ్ చేసినప్పుడు కూడా చూపించండి, అది స్ట్రైట్గా ఉండాలండి అని చెప్పి. కరెక్ట్గా చూసారు, కోణంలాగా అలా బారుగా వచ్చింది. ఇవే మెయిన్ అండి ఈ డోర్ల మీద షేపులకి. అవి అసలు అల్ల కానీ బెండ్ కానీ ఉండకూడదు. మరి ఫస్ట్ అప్లై చేసిందేమో పుట్టి అండి, దానిపైన శాండ్ పేపర్ అవి గీతలు అవి కవర్ అవడానికి పైన ఈ ఎన్సీ మొక్క అయితే పెట్టుకుందామండి. ఇదేంటంటే శాండ్ పేపర్ కుట్టాం కదండి, ఆ గీతలు కవర్ అవడానికి ఈ మొక్క అయితే యూజ్ చేయటం జరిగింది. కంటిన్యూ వీడియో అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ఎన్సీ మొక్కు పెడుతున్నప్పుడు ఆ డీప్ ఎలా కనపడుతుందో ఆ షేపు మీకు ఫస్ట్ పుట్టి ఫైల్ చేసినప్పుడు చూపించాను, డెంట్ తీసినప్పుడు చూపించాను. ఇప్పుడు మొక్కు పెట్టేటప్పుడు చూసారు ఆ డీప్ ఎలాగా కనపడుతుందో, ఆ షేపు అలా గీతలాగా. మనకి మెయిన్ ఆ పార్ట్లో కంపెనీ వాడిచ్చే ఆ షేప్లే మెయిన్ అండి. ఆ షేప్ కానీ అవుట్ అయితే అసలు ఆ పార్ట్ని అసలు కూడా చూడలేమండి, అంత దరిద్రంగా ఉంటుంది. మనకు మెయిన్ ఏంటంటే ఆ షేప్లే. కంటిన్యూ వీడియో అండి. మరి మనం పెట్టిన మొక్క అయితే డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయాక దాన్ని మరి శాండ్ పేపర్తో, దీనికైతే శాండ్ మిషన్ అవసరం లేదండి. ఇదైతే ఇవి ఫ్లాట్గా ఉన్న అవి రబ్బర్లు ఉంటాయి, ఆ రబ్బర్లతో చక్కగా షేప్ని ఎక్కడ షేప్ ఉంటే అక్కడ షేప్కి తగ్గట్టు అవి బెండ్ అవుతాయి. అలాగా మనం బెండ్ చేసుకొని ఆ మొక్కను తోముకోవాలండి. చక్కగా అంతా అది రేక్ లెవెల్, అది బాడీ ఆ పార్ట్కున్న రేక్ లెవెల్, తర్వాత ఈ మొక్కు రెండు అలా కలిసిపెడి జస్ట్ చిన్న హైట్ కూడా లేకుండా తోముకోవాలండి. అది కంటిన్యూ వీడియో. మరి ఆ మొక్కు తోమతం అయితే అయిపోయిందండి. ఇలా పక్కనున్న పాటలకు కానీ గ్లాసులకు కానీ మనం ఆ మొక్కు మీద ఏంటంటే కవరింగ్ కలర్, అది మడ్డి కోటింగ్ అంటారు కదండి, అవి కొట్టుకునేటప్పుడు కానీ ఫైనల్ పెయింట్ కొట్టేటప్పుడు కానీ పక్క పాటల మీద పెయింట్ పడకుండా ఇలా మాస్కింగ్ చేస్తాం జరుగుతుందండి. చూసారు కదండి, అలాగా న్యూస్ పేపర్లతో మాస్కింగ్. ఇందాక నేను తోమిన మొక్కు మీద అయితే ఇప్పుడు ఇది కవరింగ్ కలర్ కొడతాం జరుగుతుందండి, స్ప్రే చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది వీడియో లెంత్ బాగా ఎక్కువైంది. ఇది 2 డేస్ పట్టిందండి వర్క్ చేయడానికి. అందుకే ఇక వీడియో కూడా లెంత్ ఎక్కువ అయ్యింది. అందుకే పార్ట్లుగా పెట్టాల్సి వస్తుంది. ఇది మనం మొక్కుల మీద అయితే ఈ కవరింగ్ కలర్ కొట్టుకుంటున్నాం కదండి, ఇది లెంత్ ఎక్కువయ్యేపటికి ఇది పార్ట్లుగా పెట్టాల్సి వస్తుంది.
ఈ కవరింగ్ కలర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఫైనల్ పెయింట్ కొట్టేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే పెర్ల్ వైట్ కదండి, ఈ పెర్ల్ వైట్ అనేప్పటికి మళ్ళీ దీనిపైన బేస్ కోటింగ్ ఒకటి ఉంటుంది, దానిపైన పెర్ల కోటింగ్ ఒకటి ఉంటుంది. ఆ పెర్ల కొట్టిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్కి క్లియర్ కోటింగ్ ఒకటి ఉంటుంది. ఇదంతా కొంచెం లాంగ్గా ఉండేప్పటికీ వీడియో కొంచెం పార్ట్లుగా పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వీడియోలో ఫైనల్ కోటింగ్ ఎలా కొట్టానో అది చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ చేయండి. మరి ఈ వర్క్ అయితే ఏ వర్క్ కూడా నేను వేరే వాళ్ళు ఎవరితో చేయించనండి, నేనే చేసుకుంటాను. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తే ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాదు కానీ నేను సాటిస్ఫాక్షన్ అవనండి. ఎందుకంటే నాకు నచ్చితేనే కస్టమర్కి నేను బండి డెలివరీ ఇవ్వడం అనేది జరిగిద్దండి. అందుకే కావాలని చెప్పేసి ఎంతెంత దూరం నుంచో కూడా తీసుకొచ్చి నా దగ్గర వెహికల్స్ చేపిస్తూ ఉంటారు. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు మరి ఎన్నో తీసి పెడుతుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నాకైతే చిన్నప్పటి నుంచి నేను చదువుకోలేదండి. నాకు 11 సంవత్సరాల నుంచి ఇదే వర్క్లో ఉన్నాను, దీంట్లోనే నేర్చుకున్నాను. డెంటింగ్, పెయింటింగ్. ఇంకో విషయం ఏంటంటే మెకానిక్ వర్క్ కూడా చేస్తానండి. మొత్తం అంతా ఈ వర్క్లోనే నేను లీనమై ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఉండి, మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ పెయింట్ కొట్టేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.